మైన్స్ మాజీ ఎండీ రాజగోపాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది 15,000 రూపాయలు. అలాగే ఇద్దరు పూచీకత్తు ఓఎంసీ కేసులో రాజగోపాల్ కు ఓటు లభించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కమల్ నాడు తెలుసుకుందాం. కమల్, చెప్పండి, రాజగోపాల్ కి ఏ షరతులతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు? మైన్స్ మాజీ ఎండీ రాజగోపాల్ ఓఎంసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రాజగోపాల్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. 50,000 రూపాయల పూచీకత్తుతో 2 పూచీకత్తులతో సిబిఐకి ఆ విచారణకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయదు, సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం చేయదు, విచారణకు సిబిఐ అధికారులకు సహకరించాలంటూ కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేసి రాజగోపాల్ ను విడుదల చేసినట్లయితే సాక్ష్యాలు చేసే అవకాశం ఉందని వాదించినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత న్యాయమూర్తి కూడా ఆ సిబిఐ అధికారులు ఏదైతే ఛార్జ్ షీట్ ను కోర్టులో పొందుపరిచారో ఆ ఛార్జ్ షీట్ ను పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత, క్షుణ్ణంగా చదివిన తర్వాత ఈ రోజుకు తీర్పును వాయిదా వేయడం జరిగింది. నిన్న వెలువడాల్సినటువంటి తీర్పు ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి షూరిటీలు ఎవరెవరైతే సొంత పూచీకత్తులు 50,000 రూపాయలతో సొంత పూచీకత్తులు 2 పెట్టాలన్న న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజగోపాల్ కుమారులు నాంపల్లి కోర్టులోనే తమ న్యాయవాది ద్వారా ఆ పూచీకత్తులకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా కోర్టు ఫార్మాలిటీని అంతా కూడా పూర్తి చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి రాజగోపాల్ విడుదల కానున్నారు. కమల్, ఇంతకు ముందు ఇదే రాజగోపాల్ బెయిల్ కి అప్లై చేసినప్పుడు రాజగోపాల్ కు ఒకవేళ బెయిల్ ఇస్తే అతని బామర్ది రాజశేఖర్ తో కలిసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సిబిఐ ఈ రోజు ఎలా బెయిల్ ఇవ్వగలిగింది? వాస్తవానికి సిబిఐ అధికారులు మొదటి నుంచి కూడా రాజగోపాల్ బామర్ది రాజశేఖర్ తో కలిసి ఇలా అక్రమాలకు పాల్పడ్డాడు, అతను రాజశేఖర్ కూడా రాజగోపాల్ బామర్ది రాజశేఖర్ ఓఎంసీలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు, ఇవన్నీ కూడా అభియోగాలు మోపినప్పటికీ కూడా శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు చేశారు, బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా గతంలో దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ లో రాజగోపాల్ పేర్కొనడం జరిగింది. మొత్తానికి కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇప్పటికే 90 రోజులు గడిచిన ఈ కేసులో ఎఫ్ఐఆర్ చేసి 90 రోజులు గడిచింది. ఛార్జ్ షీట్ కూడా కోర్టుకు దాఖలు చేసిన నేపథ్యంలోనే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత రాజగోపాల్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అతని పాస్పోర్ట్ కూడా కోర్టు ముందు స్వాధీనం చేయాలని చెప్పి మొత్తానికి కేసు విచారణకు సహకరించాలి, సిబిఐ కేసు విచారణకు సహకరించాలి, సిబిఐ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు అందుబాటులో ఉండాలి, ఇటు పరిస్థితుల్లో సాక్ష్యాలను తారుమారు చేయదు, సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం చేయదు అన్న షరతులతో సిబిఐ బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు రాజగోపాల్ ను కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. 29 వరకు కూడా ఈ నెల 29 వరకు వారి ముగ్గురికి కూడా జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిబిఐ కోర్టు. ఇప్పటికే నిన్న తీర్పు వెలువడాల్సింది రాజగోపాల్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి. నిన్న సాయంత్రం కోర్టు సమయం దాటిపోవడంతో ఈ రోజు తీర్పు వెలువరిస్తానని చెప్పినటువంటి న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితమే తీర్పు వెలువరించారు. మొత్తానికి ఓఎంసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రాజగోపాల్ విడుదల అవుతుండడంతో ఈ కేసులో బెయిల్ పొందినటువంటి వారి సంఖ్య 2కు చేరింది. గతంలోనే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా బెయిల్ పొందింది. ఇప్పుడు తాజాగా రాజగోపాల్ బెయిల్ పొందడంతో 2 అధికారులకు బెయిల్ వచ్చినట్టయింది. ఓకే కమాల్.